కరీంనగర్ మేయర్గా బీజేపీ నుంచి కొలగాని శ్రీనివాస్ పేరు ఖరారైంది. ఇక డిప్యూటీ మేయర్గా సునీల్ రావును ప్రతిపాదించింది పార్టీ. ఇప్పటికే కేంద్ర మంత్రి బండి సంజయ్తో కలిసి కౌన్సిల్కు చేరుకున్నారు బీజేపీ కార్పొరేటర్లు. బీఆర్ఎస్ అభ్యర్థులు ఎన్నికకు దూరంగా ఉండాలని నిర్ణయించారు. కరీంనగర్ మేయర్గా బీజేపీ నుంచి కొలగాని శ్రీనివాస్ పేరు ఖరారైంది. ఇక డిప్యూటీ మేయర్గా సునీల్ రావును ప్రతిపాదించింది పార్టీ. ఇప్పటికే కేంద్ర మంత్రి బండి సంజయ్తో కలిసి కౌన్సిల్కు చేరుకున్నారు బీజేపీ కార్పొరేటర్లు. బీఆర్ఎస్ అభ్యర్థులు ఎన్నికకు దూరంగా ఉండాలని నిర్ణయించారు. ఇక దీనికి సంబంధించిన పూర్తి సమాచారం వెంకటేష్ అందిస్తారు. వెంకటేష్, చెప్పండి, ప్రస్తుతం కరీంనగర్ పీఠం కమలానికి దక్కినట్టు తెలుస్తోంది, అప్డేట్స్ ఏంటి? కమలానికి బీజేపీ పార్టీకి మేయర్, డిప్యూటీ మేయర్ ఖరారైనట్లే. ఎందుకు అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి 14 మంది సభ్యులు మాత్రమే ఉన్నారు. తర్వాత ఇండిపెండెంట్ కలుపుకున్నా కూడా వాళ్ళకు పూర్తిస్థాయి మెజారిటీ వచ్చే అవకాశం లేదు. ఎందుకంటే బీఆర్ఎస్ ఇప్పటివరకు కూడా మున్సిపల్ కార్యాలయానికి చేరుకోలేదు కాబట్టి వాళ్ళు దూరంగా ఉంటే ఆటోమేటిక్గా బీజేపీకి మేయర్, డిప్యూటీ మేయర్ పోయినట్టే. అదేవిధంగా మేయర్, డిప్యూటీ మేయర్ ఎవరన్నది కూడా బీజేపీ రివీల్ చేసింది. కరీంనగర్ కార్పొరేషన్ బీసీ జనరల్కు రిజర్వ్ అయింది కాబట్టి ఆ కేటగిరీకి సంబంధించిన 2వ డివిజన్ కార్పొరేటర్ కొలగాని శ్రీనివాస్ని మేయర్ అభ్యర్థిగా ఎంపిక చేశారు. ఆయనకు సంబంధించిన గతంలో కూడా ఆయన కార్పొరేటర్గా ఉన్నారు. 1వ డివిజన్ ఉండేది, ఇప్పుడు 2వ డివిజన్కు సంబంధించి ఆయన కార్పొరేటర్గా గెలిచారు. ఆయననే మేయర్ అభ్యర్థిగా ప్రకటించారు. అంతేకాదు మొన్నటి వరకు మేయర్గా ఉన్న సునీల్ రావు ఇప్పుడు డిప్యూటీ మేయర్ కాబోతా ఉన్నారు. ఆయన పేరును కూడా మనకు ఎన్నికల అధికారికి ప్రకటించారు. ఇప్పుడు వీళ్ళిద్దరు కూడా మన కరీంనగర్ బీజేపీకి సంబంధించి కొత్తగా బీజేపీ తొలిసారిగా ఒక మేయర్ పీఠాన్ని కైవసం చేసుకోబోతుంది. ఆ మేయర్ పీఠంలో కొలగాని శ్రీనివాసు, డిప్యూటీ మేయర్గా సునీల్ రావు ఖరారయ్యారు. కాకపోతే ఈ ఈక్వేషన్లో చాలా మంది పేర్లు తెర మీదకి వచ్చినాయి. ఆ తెర మీదకి వచ్చినా కూడా వాటన్నిటినీ కాదని ఈ 2 పేర్లను బండి సంజయ్ ఖరారు చేసినట్టుగా తెలుస్తోంది. ముఖ్యంగా కొలగాని శ్రీనివాస్ పేరు మొదటి నుంచి వినిపిస్తున్నప్పటికీ ఆయనతో పాటు కూడా మరికొంతమంది పేర్లు కూడా వినిపించినాయి. బీసీ జనరల్ కేటగిరీ నుంచి వేరే పేర్లు కూడా వినిపించినాయి. కానీ అవన్నీ పక్కన పెట్టి ఇది ఒకటే ఖరారు చేశాడు. అదేవిధంగా డిప్యూటీ మేయర్ పదవికి కూడా వాసాల రమేష్ కావచ్చు, తర్వాత మిగతా వర్గాల నుంచి కావచ్చు, కొంతమంది రెడ్డి సామాజిక వర్గం నుంచి, మరొక వైశ్య సామాజిక వర్గం నుంచి ఇంకొక పవన్ పేరు, ఇట్లాంటివి వినిపించినాయి. కానీ మొన్నటి వరకు మేయర్గా చేసిన సునీల్ రావు అనుభవాన్ని వీళ్ళు ఈసారి వాడుకోవాలనుకున్నారు. కాకపోతే ఆయన వెలమ సామాజిక వర్గం కాబట్టి ఆయనకు మేయర్ కాకుండా డిప్యూటీ మేయర్ పదవిని కేటాయించారు. ఆయన మేయర్గా చేసిన పదవి కాలంలో చేసిన స్మార్ట్ సిటీ పనులు కావచ్చు, ఇవన్నిటిని కూడా వాటిని ఈసారి ఉపయోగించుకోవాలనే లక్ష్యంతో ఆయన పేరును ఎంపిక చేసినట్టుగా తెలుస్తూ ఉంది. ఇప్పటికీ లోపలికి వెళ్ళిన కాంగ్రెస్ అండ్ బీజేపీ అభ్యర్థుల ప్రమాణ స్వీకారాలు లోపల జరుగుతూ ఉన్నాయి. ఇండిపెండెంట్ అభ్యర్థులు కూడా కొంతమంది వెళ్తా ఉన్నారు లోపలికి. తర్వాత ఇప్పటికే కాంగ్రెస్ తరఫున ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ కూడా వెళ్లారు. మొన్న చేసిన ప్రయత్నాల గురించి ఆయన మీడియా అడిగినప్పుడు ఆయన ఇదంతా ఊహాగానాలని కొట్టేశారు. మాకు కేవలం 14 మంది బలమే ఉంది కాబట్టి మేము మేయర్ స్థానం కోసం ఎట్లాంటి ప్రయత్నం చేయడం లేదని ఆయన చెప్తా ఉన్నారు. కాకపోతే అంతకుముందు పార్టీ విప్గా ఉన్న వైద్యుల అంజన్ కుమార్ మాత్రం తాము పార్టీ తరఫున నామినేషన్ వేసినట్టుగా కూడా చెప్తా ఉన్నారు. మనకు బీఆర్ఎస్ అభ్యర్థులు కరీంనగర్లోనే ఉన్నారు. వాళ్ళు ఇక్కడ స్థానికంగా ఉన్న ఇదే మున్సిపల్ కార్యాలయానికి దగ్గరలో ఉన్న బీఆర్ఎస్ కార్యాలయానికి వచ్చారు. కాబట్టి చూడొచ్చు మనకి ఇప్పుడు వాళ్ళు కూడా మున్సిపల్ ఆఫీస్కు చేరుకున్నారు. వాళ్ళు బీఆర్ఎస్ కండువాలతోటి వాళ్ళు పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. చూడొచ్చు మనకి ఇక్కడ వీళ్ళంతా కూడా కండువాలు వేసుకొని ఈ వెనక గేట్ నుంచి, కళాభారతి గేట్ నుంచి బీజేపీ కాంగ్రెస్ లోపలికి వెళ్ళిన తర్వాత బీఆర్ఎస్ వాళ్ళు వస్తారో రారని ఒక ఉండేది. కానీ ఇప్పుడు వాళ్ళు కూడా వచ్చారు. మాజీ మేయర్ అంతకుముందు, ఇప్పుడు సునీల్ రావు కంటే ముందున్న మాజీ మేయర్ రవీందర్ సింగ్తో పాటు బీఆర్ఎస్ తరఫున గెలిచిన 9 మంది కార్పొరేటర్లు ఇక్కడ మనం చూడొచ్చు. 9 మంది వాళ్ళ పార్టీ నినాదాలు చేస్తూ కూడా వాళ్ళకు వచ్చారు. మనకు ఇక్కడికున్న వీళ్ళంతా కూడా సునీల్ రావు కావచ్చు, మన సునీల్ రావు ఇక్కడ ఇంతకుముందు కూడా ఇదే పార్టీలో ఉంటే ఆయన ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు మిగిలిన 9 మంది గెలిచారు. గంగుల కమలాకర్ రాలేదు. అన్న, ఏం జరిగింది ఇప్పటిదాకా? ఎట్లా ఉంది? మేము వచ్చినాక చెప్పడం ముందే చెప్పాలా? ఇప్పుడైతే ప్రమాణ స్వీకారోత్సవంలో మేము పాల్గొంటున్నాం. మొట్టమొదటిగా మాకు ఇచ్చిన ఎజెండా మేయర్, డిప్యూటీ మేయర్ ఎలక్షన్స్. కానీ దానికంటే ముందు మేము ప్రమాణ స్వీకారం చేస్తాం. తప్పనిసరిగా ప్రమాణ స్వీకారం అయినాక నిర్ణయం తీసుకుంటాం. మీరు ఎన్నికల్లో పాల్గొంటారా బయటకు వస్తారా? ఎట్లా ఉంటుంది? ఇక ప్రమాణ స్వీకారం అయినాకనే చెప్తాం ఏం జరిగిందో అని. ఎందుకు మీ స్ట్రాటజీ ఎందుకు మార్చుకున్నారు? నిన్న మొన్న గ్రూప్ లో ఉన్నట్టు స్ట్రాటజీ మేము ఏం మార్చుకోలేదు. మా స్ట్రాటజీ మేము స్టాండే ఉన్నాం. నేను డిప్యూటీ మేయర్ అయితే అని ఎప్పుడు చెప్పలేదు. మేయర్ అయితే అని అనుకున్నాను, కానీ మెజార్టీ రాలేదు. దానికి డిప్యూటీ మేయర్ అనేది నా ఆలోచన ఎప్పుడు లేదు. మాకు ఒక ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. పార్టీ లైన్లో పనిచేస్తున్నాం.
పార్టీ కేసీఆర్ గారు ఒక డైరెక్షన్ ఇచ్చారు, కేటీఆర్ గారు ఇచ్చారు, గంగుల కమలాకర్ గారు ఇచ్చారు, హరీష్ రావు దాన్ని ఫాలో అవుతాం. మొదటగా మాత్రం ప్రమాణ స్వీకారం అయినాకనే మా ఒపీనియన్ మీకు తెలియపరుస్తాం. నిన్నటి వరకు ఒక కూటమిగా ఉన్న మీరు ఎప్పుడైతే మీరు ఇండిపెండెంట్ అయిపోయారో బీజేపీకి ఒక పరోక్షంగా సపోర్ట్ ఇచ్చినట్టు అవుతుంది. దాన్ని ఎట్లా చూస్తారు? కూటమి అనేది ఎక్కడైనా మేము కూటమని ఎక్కడైనా మాట్లాడినామా? ఎక్కడ మాట్లాడలే, దయచేసి గమనించండి. సంకేతాలు అయితే బయటకు లేదు, సంకేతాలు మీరు పంపితే ఇది నేనేం చెప్తా, కానీ కూటమి అనే పదం ఎక్కడ లేదు. మేము గెలిచినాక మా బాధ్యత అందరిని కలవాలి. అందరం కలిసి కేటీఆర్ గారి దగ్గర పోయినాం, కలిసినాం, అక్కడ ఉన్న ఇన్స్ట్రక్షన్ తీసుకున్నాం. మనం 9-10 గెలిచినాం కదా, మరి ఆ 10 మందితో ఏం చేయాలి అనేది మాకు ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు, దాన్ని ఫాలో అవుతాం. స్థానిక పరిస్థితుల ఆధారంగా నిర్ణయం తీసుకోమని చెప్పి అది ప్రమాణ స్వీకారం చేసినాక అడిగే ప్రశ్న. దట్స్ ఆల్. ఇది మనకు రవీందర్ సింగ్ అయితే చెప్తా ఉన్నారు. ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత బయటికి వస్తామా లోపల ఉంటామని చెప్తున్నారు. ఇప్పటివరకు అయితే మేము కూటమి గురించి ఎక్కడా ప్రస్తావించలేదు, ఇది అంతా ఊహాగానాలని చెప్తున్నారు. నిజానికి లోపల జరిగిన పరిణామాలు కనుక మనం పరిశీలిస్తే నిన్నటి వరకు కూడా బీజేపీయేతర కూటమిగా కాంగ్రెస్, బీఆర్ఎస్, తర్వాత ఇండిపెండెంట్లు, ఎంఐఎం, ఆల్ ఇండియా ఫార్ బ్లాక్ కలిపి అయితే 35 మంది సభ్యులు ఉండేవాళ్ళు. ఆ 35 మంది సభ్యుల సహకారంతో కూడా వచ్చారు. సీనియర్ కార్పొరేటర్గా ఉన్నారు. మేడం, నిన్న మొన్న ఎట్లా ఉన్నారు, ఏం మాట్లాడుకున్నారు? ఏం మాట్లాడుకోలేదు, అందరం కలిసికట్టుగా ఒక దగ్గర ఉన్నాం. ఎందుకంటే ఇప్పుడు హంగు ఏర్పడ్డది కదా, ఎవరికి కూడా స్పష్టమైన మెజారిటీ లేదు కాబట్టి మా ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు మేము ఒక పక్కన ఉన్నాం, అంతే. ఎమ్మెల్యే గారు వస్తున్నారా ఈ మీటింగ్కి? వస్తారు. ఏమైనా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారా మీరు లోపల వ్యవహరించాల్సిన తీరు మీద? అట్లా ఏమి ఇవ్వలేదు, అంటే మా పార్టీ లైన్లో మేము ఉంటాం అంతే. మేము పార్టీ ఆదేశాల మేరకు సీనియర్ కార్పొరేటర్ జయశ్రీ చెప్పిన, రవీందర్ సింగ్ చెప్పిన, తామైతే ఇప్పుడు ప్రమాణ స్వీకారం చేయడానికి వెళ్తున్నాం. ప్రమాణ స్వీకారం తర్వాత మేము మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో ఉంటామా లేదా అనేది తర్వాత ప్రకటిస్తామని చెప్తున్నారు. కాకపోతే మనకు అందిన ఆఫ్ ద రికార్డ్ సమాచారం ఏంటంటే వాళ్ళు ఇప్పుడు ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే దాన్ని బైకాట్ చేసి ఎన్నికలను బైకాట్ చేసి బయటకు వస్తారని చెప్పి తెలుస్తూ ఉంది. ఈ వీళ్ళు కనుక బయటకు వస్తే లోపల ఉండేది ఎవరంటే బీజేపీ అండ్ కాంగ్రెస్, తర్వాత మిగతా ఎంఐఎం, ఇతర సభ్యులు మాత్రమే ఉంటారు. కోరం ఎన్నిక జరగాలంటే కోరం 35 మంది ఉండాలి. కానీ 34 మంది ఆల్రెడీ బీజేపీ ఉన్నారు కాబట్టి కాంగ్రెస్ కూడా కూర్చుంటే ఆటోమేటిక్గా కోరం వస్తుంది. కోరం నిండింది అంటే ఉన్న సభ్యుల మెజారిటీ ప్రకారం 34 మంది బీజేపీకి ఉన్నారు కాబట్టి ఎప్పుడైతే బీఆర్ఎస్ బయటకు వస్తుందో అది 60కి పరిమితం అవుతుంది మొత్తం సంఖ్య. 60లో సగం 30 కాబట్టి ఆటోమేటిక్గా బీజేపీకి మేయర్, డిప్యూటీ మేయర్ వెళ్ళిపోతుంది. ఆల్రెడీ ఇప్పుడు మేయర్ ఎవరో డిప్యూటీ మేయర్ ఎవరో కూడా మనకు తేలిపోయింది కాబట్టి కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించిన ఒక టెన్షన్ రివీల్ అయిందని చెప్పుకోవచ్చు. కాకపోతే బీఆర్ఎస్ కాంగ్రెస్ వైపు ఉన్నది, ఆ కూటమిలో ఉన్నదనే ఒక వార్తనే ఇప్పటివరకు ఈ మొత్తం కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్లో ఒక టెన్షన్ అయితే క్రియేట్ చేసింది. కానీ బీఆర్ఎస్ ఇప్పుడు మన ముందు ఖండిస్తున్నప్పటికీ కూడా లోపల జరిగిన పరిణామాల అనంతరం పార్టీ నుంచి ఒక క్లియర్ కట్ ఒక ఇన్స్ట్రక్షన్ కేసీఆర్ నుంచి వచ్చినట్టుగా తెలుస్తుంది. మనము ఈ ఎన్నికల్లో కనుక కాంగ్రెస్ కూటమిలో లేకుంటే కాంగ్రెస్ ఉన్న కూటమి వైపు నిలబడితే రేపు మనకు పార్టీ పరంగా ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది కాబట్టి మనం దూరంగా ఉండాలి, ఇరు పార్టీలకు సమాన డిస్టెన్స్ మెయింటైన్ చేయాలనే ఒక సంకేతం నేపథ్యంలో ఇట్లాంటి నిర్ణయం తీసుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. శ్రవంతి.